నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో జొన్న పొదలతో సులభంగా చేసుకునే బూరెల్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ కానైనా లేదా పిల్లలు మంచి టేస్టీగా ఏదైనా చేయమని అడిగినా ఒక 5-10 నిమిషాల్లో వీటిని ఇలా చేసి చూడండి. చాలా రుచిగా అందరికీ నచ్చేస్తాయి. ఎప్పుడు కార్న్తో స్పైసీగానే కాకుండా ఇలా స్వీట్గా కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతాయి. మరి వీటిని చేయడానికి ముందుగా మొక్కజొన్నల్ని ఇలా ఒలిచి తీసుకోండి. ఇక్కడ నేను స్వీట్ కార్న్తో చేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ కార్న్తో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి ఏదైనా కప్పు కొలతతో ఇలా కొలుచుకుంటూ ఒక 2 కప్పుల వరకు తీసుకోండి. ఇక్కడ నేను 2 కప్పుల వరకు మాత్రమే చేస్తున్నాను. మీరు కావాలంటే తగ్గించుకొనైనా లేదా క్వాంటిటీని పెంచుకొనైనా చేసుకోవచ్చు. ముందుగా వీటిని ఒకసారి మెత్తగా రుబ్బి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేశాక ఇందులోకి ఒక అరకప్పు బెల్లం తీసుకోండి. మీరు స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారైతే 3/4 కప్పు వరకు తీసుకోవచ్చు. ఈ అరకప్పు బెల్లం స్వీట్ అనేది మరీ ఎక్కువగా కాకుండా నార్మల్గా ఉంటుంది. అది స్వీట్ కొంచెం ఎక్కువ ఇష్టపడేవారైతే 3/4 కప్పు వరకైనా తీసుకోవచ్చు. సో ఇలా బెల్లాన్ని తీసుకున్నాక మళ్ళీ బెల్లం చక్కగా నలిగేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ బాగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేశాక చూడండి, మనకు బెల్లం అనేది ఎక్కడ కనబడద్దు. ఒకవేళ మీకు బెల్లం ముక్కలు అక్కడక్కడ మిగిలిపోయినట్టు అనిపిస్తే వాటిని కాసేపు కలిపారంటే బెల్లం అనేది చక్కగా కరిగిపోయి ఇందులో కలిసిపోతుంది. ఇలా గ్రైండ్ చేసిన ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకోండి. ఇప్పుడు ఇదంతా కొంచెం పిండి ముద్దలా రావడానికి ఇందులోకి 1 కప్పు బియ్యం పిండిని తీసుకొని ఒకేసారి మొత్తం వేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ కలపండి. ఒకవేళ మీరు నార్మల్ మొక్కజొన్న పొదులు వాడి ఉంటే 1/2 కప్పు మాత్రమే పడుతుంది, లేదా స్వీట్ కార్న్ వాడి ఉంటే 1 కప్పు వరకు పడుతుంది. దాన్ని బట్టి ఇలా పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ బాగా కలపండి. ఇక్కడ మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి అయితే 1 కప్పు బియ్యం పిండి కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీరు పిండి మొత్తం తీసుకున్న పిండి మరీ లూజ్గా అనిపిస్తే మళ్ళీ 1-2 టీ స్పూన్ల పిండిని ఎక్స్ట్రాగా తీసుకునైనా కలపచ్చు. బట్ నాకైతే కరెక్ట్గా 1 కప్పు పిండి కలిపేసరికి కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చింది. ఇప్పుడు ఇందులోకి ఇవి మంచిగా బూరెల్లా చక్కగా పొంగడానికి ఒక 1/2 టీ స్పూన్ వంట సోడాని తీసుకొని అంతా కలిసేలా కలపండి. ఇలా 1-2 నిమిషాలు కలిపామంటే పిండి కూడా కొంచెం ఫ్లఫీగా అవుతుంది. అలాగే ఇందులో వేసిన వంట సోడా కూడా చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ చక్కగా వేడయ్యాక మనం కొంచెం పిండి ముద్దను వేసి చూసామంటే మనకు ఆయిల్ అనేది ఇలా చక్కగా వేడవ్వాలి. ఇప్పుడు బూరెల్లా ఒత్తుకోవడానికి ఇంకొక గిన్నెలోకి నీళ్ళని తీసుకొని చేతిని కొంచెం తడి చేసుకుంటూ కొంచెం ఇలా పిండిని తీసుకొని ముందుగా చేతిలోనే ఇలా రౌండ్గా అని ఇలా మనం వడల్లా చేస్తాం కదా, సేమ్ అదే మాదిరిగా ఇలా ఫ్లాట్గా నొక్కండి. ఇలా మనం చేతిలోనే సులభంగా చేసుకుంటూ పక్కన వేడవుతున్న వేడి ఆయిల్లోకి స్లోగా తీసుకోండి. మీకు ఇలా చేతిలో చేయడం కష్టంగా అనిపిస్తే ఏదైనా కవర్ పైన అయినా కానీ లేదా పేపర్ పైన అయినా కానీ కొంచెం వాటర్తో కానీ లేదా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ రాసి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా కవర్ పైన అయినా వడలా చేస్తూ అయినా తీసుకోవచ్చు. నిజానికి చేతిలోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఇలా ఆయిల్లోకి తీసుకున్నాక వీటిని వెంటనే కదపకుండా 1 నిమిషం ఇలాగే ఫ్రై అవ్వనిచ్చి ఆ తర్వాత స్లోగా టర్న్ చేస్తూ మంచిగా ఫ్రై చేయండి. అలాగే వీటిని ఫ్రై చేసేటప్పుడు మంట ఎక్కువగా పెట్టామంటే లోపల సరిగ్గా ఉడకదు. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఎప్పుడైతే ఇవి ఇలా మంచి కలర్లోకి వచ్చి కొంచెం క్రిస్పీగా వస్తాయో అప్పుడు ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇలాగే మనం తయారు చేసిన పిండిని చేసుకుంటూ ఆయిల్లోకి తీసుకోండి. అయితే ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు లేదా మనం ముందు తీసుకున్నవి తొందరగా ఇలా ఫ్రై అయిపోతే వీటిని బయటకు తీసుకొని మిగిలినవి కూడా ఫ్రై చేసి తీసుకోవడమే. ఇలా మనం సింపుల్ వేలో ఈ మొక్కజొన్న పొదులను చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మీరు కూడా మొక్కజొన్న పొదులతో ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. అలాగే మీరు చేశాక మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.